మొదటగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు, భారతరత్న గ్రహీత సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి నేడు. వీరి యొక్క జయంతిని మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. వీరు సెప్టెంబర్ 5, 1888లో తమిళనాడులోని ఈ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. వీరు ఒక పండితుడు, ఉపాధ్యాయుడు, ఎన్నో విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్గా, వైస్ ఛాన్సలర్గా తన సేవలు అందించారు. ఈయన చేసిన సేవలకు గాను సాహిత్యంలో నోబెల్ బహుమతికి 16 సార్లు, నోబెల్ శాంతి బహుమతికి 11 సార్లు నామినేట్ అయ్యారు. ఎన్నో అద్భుతమైన రచనలు చేశారు. 1962 నుంచి ఈయన జన్మదినాన్ని మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. చివరిగా ఏప్రిల్ 17, 1975లో వీరు పరమపదించారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని ఉపాధ్యాయులైన మనందరం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి సాధించేలా, ఉన్నత స్థాయికి ఎదిగేలా ఇంకెంతో కృషి చేస్తామని ప్రతినెత్తేలుదాం. మరొక విషయం, మానవత్వం పరిమళించిన మాతృమూర్తి, శరణార్థులను చేరదీసిన విశ్వమాత, జాలి, కరుణ, ప్రేమ, దయ కలగలిసిన మానవీయ విలువలకు నిలువబద్ధం ఆమె మదర్ తెరీసా. వీరి వర్ధంతి నేడు. ఈమె ఆగస్టు 26, 1910న జన్మించారు. ఎన్నో చారిటీ సంస్థల ద్వారా ఎందరినో ఆదుకున్న గొప్ప మాతృమూర్తి. చివరిగా సెప్టెంబర్ 5, 1995న వీరు మరణించారు. కష్టకాలంలో తోటి మానవులకు మనవంతు సహాయం చేద్దాం. మనిషిగా మనుషులకు చేయూతనిద్దాం. జై హింద్.
పాటు చదువుకున్న విద్యార్థులే ఈరోజు ఉపాధ్యాయులుగా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా వాళ్ళు మా అక్కలు అన్నయ్యలు అనే ఫీలింగ్ కాకుండా వాళ్ళు ఈరోజు టీచర్స్ లాగానే భావించి అందరూ డిసిప్లిన్గా సిస్టమేటిక్గా వాళ్ళు చెప్పేది శ్రద్ధగా విని వాళ్ళు చెప్పిన సూచనలు తప్పనిసరిగా పాటించడానికి ప్రయత్నం చేయండి. ఈ సందర్భంగా ఈ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రియమైన విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ తదుపరి కార్యక్రమం కొనసాగిస్తాం. పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. విద్యా ప్రపంచంలో పురస్థాయిగా నిలిచిపోయేటువంటి ఒక శుభదినం. ఎందుకంటే రౌండ్గా విరాసత్వం. సో ఇక్కడ ఉన్నటువంటి సమకాలీన సమాజంలో ఇప్పుడు దేనితో పోల్చాలి, దేనితో పోల్చుకుంటున్నారు వర్ణించాల్సినటువంటి అవసరం లేదు. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, ఎంత చెప్పినా తరగని మా త్యాగదనులారా, తరగతి గదిలో తలరాతలు మా చేతి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, 5 ఏళ్ల వయసులోన పలకబలకంతో మొదలు పయనం, అంచెలంచెలుగా మేమెదుగుతుంటే మురిసే మీ హృదయం, అందల మెట్టుకు మేమెదుగుతుంటే కుంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదుగుండాలని జీవిత సత్యాలను చెప్తూ, ఎదిగే కొద్దీ ఒదుగుండాలని జీవిత సత్యాలను చెప్తూ, కృషి అంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరు పోస్తుంది. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తుంటారు. డాక్టర్, కలెక్టర్, ఇంజనీర్లకు మీరే పునాది వేస్తారు. తామెళ్ళిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు. శాస్త్రోపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ఒక విద్యార్థి యొక్క లక్షణాలు మనకు అలవాటుగా ఉండాలి. ఒక విజయాన్ని సాధించాలంటే ఒక విద్యార్థి చేయాల్సిన పని ఏంటి, అది మనకు ముందు తెలుసుండాలి. మనకి లక్ష్యం లేని చదువు సార్ గమ్యం లేని ప్రయాణం లాంటిది. అలాంటి చదువు మనం చదివినప్పుడు వాటితో మనకు ప్రయోజనం లేదు. మన చదువుకు అనేది ప్రత్యేకంగా ఒక లక్ష్యం అనేది ఉండాలి. ఆ లక్ష్యం ఉన్నప్పుడు దాని వైపు మనం ప్రయాణిస్తున్నప్పుడు ఫలితం అనేది మన పైన ఉండదు సార్. కాకపోతే దాని యొక్క ప్రయత్నం మాత్రం మన చేతిలోనే ఉంటుంది.